మత్తు దిగగానే తిన్నగా ఇంటికే వస్తారులే, నువ్వేం బాధపడకు. చందు, ఏంటా మాటలు? నేను రోహిణిని సార్, కానీ ఆ సౌందర్యం మాత్రం మిమ్మల్ని ఎలా లొంగ తీసుకోవాలా చూసేది. ఆఖరికి ఒకరోజు ఆఫీస్లో మీరు తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కల్పించింది. మీకు తెలియకుండానే సౌందర్యం మిమ్మల్ని తన వశం చేసుకుంది. ఏంటి ఇలా వచ్చావు? కోర్టు నాకు ఒక సలహా ఇచ్చింది. తండ్రిగా కూతుర్ని స్వీకరించమని, ప్రేమని పంచమని చెప్పింది. అందుకని నా కూతుర్ని కనిపెట్టుకుందామని వచ్చాను. నా ఇంట్లో ఉండడానికి నేను పర్మిషన్ ఇవ్వాలి కదా. కోర్టులో జడ్జి గారి ముందే నా తండ్రి నాకు కావాలి అని అడిగా. నాకు శిక్ష వేస్తుంటే వద్దని చెప్పావు. నీకు కోర్టు వేసే శిక్ష చాలదు కాబట్టే ఆపాను. అయితే ఆ శిక్ష ఏదో నువ్వేవే, నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అమ్మా, అయ్యగారు వాలకం చూస్తుంటే చక్కగా సెటిల్ అయిపోవడానికి వచ్చినట్టున్నాడు. పెళ్ళ విడాకులు ఇస్తానంది, కూతురు అల్లుడేవో చీపు అన్నారు. ఇంకక్కడుంటే లాభం లేదనే ఇక్కడ చేరుకున్నట్టున్నాడు. నిజంగా ఇక్కడే ఉంటావా? ఉంటాను. అయితే రా. అమ్మా, ఇదిగోమ్మా, నీకన్యాయం చేసి ఆ రోజు తప్పించుకుని పోయిన ఈ పెద్ద మనిషి ఈ రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో మన ఇంటికొచ్చాడు. చూడు, పుట్టిన 25 ఏళ్ల తర్వాత ఈయన గారికి ఉన్నట్టుండి తండ్రి ప్రేమ పెళ్లికి వచ్చిందంట. ఇన్నేళ్ల ప్రేమనంతా నా మీద చూపించడానికి వచ్చాడంట. నమ్మమంటావా? ఏంటి, నమ్ముతాననుకున్నావా? నువ్వు ఎందుకొచ్చావో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? నీకెక్కడా ఉద్యోగం దొరకదు, నేను దొరకనివ్వను. నీ భార్య విడాకులిస్తుంది. నువ్వు ఎలాంటి వాడివో తెలిసి చీకొట్టారు. బ్రతకడం కష్టంగా ఉంది. ఇక్కడైతే తండ్రి స్థానంలో ఉండి కోట్ల ఆస్తిని అనుభవిస్తూ ఎంజాయ్ చేయొచ్చనే కదా వచ్చావు. అందులో మరేం డౌట్ లేదమ్మా. ఈయన గారు వచ్చింది అందుకే, అప్పనంగా వస్తుంది కదా అని ఆత్రంగా వచ్చినట్టున్నాడు పాపం. నాకు కావాల్సింది ఆస్తులు కాదమ్మా, ఆత్మీయత. కోట్లు అవసరం లేదమ్మా, కూతురుతో ప్రేమను పంచుకోవాలి. చా, మరి ఇంతకాలం ఆ ప్రేమ ఏమైంది? నా పుట్టుకకు కారణం నువ్వేనని నీకు సాక్ష్యాలు చూపించినా రాని ప్రేమ ఈ రోజెందుకొచ్చింది? నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు మిస్టర్ కృష్ణప్రసాద్. నువ్వు ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నీ స్థానం ఇక్కడ కాదు. మావయ్య, అమ్మా, మా తండ్రి గారు ఉండడానికి ఈ భవంతి సరిపోదు. వెనక అవుట్ హౌస్ ఉంది, అది చూపించు. అది పనివాళ్ళకి కదమ్మా. అందుకే అది చూపించమనేది. ఓ, అర్థమైంది. రండి సార్, రండి. బ్యాగ్ తీసుకోండి, రండి.
దో ఇదిగో నువ్వు ఉండే పర్ణశాల. ఇదంతా ఊడ్చుకుని ఏడనే పడుకోవాలి. ఇదిగో బాగుందా? పాపం అందమైన బంగ్లాలో ఉందామని ఆశపడి వచ్చినట్టు ఉన్నావు. ఆడ ఉంది కోరికలు తీర్చే అమ్మోరు కాదు నాయన, ప్రాణాలు తీసే పాతాళ భైరవి. అది గుర్తుంచుకో. వస్తా. అవునరా, ఇండియాకి వచ్చేసాను. ఇక్కడ జయంతి పరిస్థితి బాగోలేదురా. ఈ టైంలో నేనే కదా తను ఆదుకోవాలి. అసలు కారణం ఆయనే. డైవర్స్ కూడా అప్లై చేయించాను రా. అప్పుడే కంగ్రాట్స్ చెప్తున్నావా? ముందు జయంతిని ఈ టెన్షన్స్ నుంచి బయటపడేయాలి. ఆ తర్వాత ఎలా అనిపిస్తే అలా. ఏమోరా, కొంచెం టైం పడుతుందేమో. అన్నీ కలిసి వస్తే పెళ్లి చేసుకుని నా వైఫ్తోనే అమెరికా వస్తాను. ఓకేరా? సరే, టేక్ కేర్, బాయ్. హాయ్ రామయ్య. ఏంటి రామయ్య సడన్ సర్ప్రైజ్, ఇలా వచ్చావు? తమరితో మాట్లాడాలని వచ్చాను బాబు. నాతోనా? ఓకే, మాట్లాడు. అయినా నువ్వు చేసిన పని నాకే నచ్చలేదు రామయ్య. ఏంటి బాబు అది? అదే, నువ్వు ఎక్కడికి రాకుండా ఆ కృష్ణప్రసాద్ ఇంట్లో ఉండటం ఏంటి? జయంతిని చిన్నప్పటి నుంచి నువ్వే కదా పెంచావు. తనకు పెద్ద దిక్కు నువ్వే కదా. నువ్వు ఎక్కడికి రావాలి కానీ ఆయనతో ఉండటం ఏంటి రామయ్య? వెళ్ళి నీ బట్టలని తెచ్చుకో. నేను ఆ కృష్ణప్రసాద్ కన్నా ఎక్కువ జీతం ఇస్తాను నీకు. నేను జీతం కోసం పనిచేయలేదు బాబు, జీవితపు విలువల కోసం పనిచేశాను. నేను ఏ రోజు వంటవాడిని అనుకుని పనిచేయలేదు. అది నా ఇల్లు, వాళ్ళు నా మనుషులు అనుకుని పనిచేశాను. నేను నిజంగా జయంతమ్మకు పెద్ద దిక్కును కాబట్టే ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చాను బాబు. ఏం మాట్లాడాలి? ఒకప్పుడు తమరు జయంతమ్మను పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆ అమ్మ కృష్ణబాబుని ప్రేమించిందని తెలిసి పెద్ద మనసుతో మీరే వాళ్లకు పెళ్లి చేసి వెళ్ళారు. ఆ రోజు అందరూ మీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టారు బాబు. కానీ ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చాయని తమరు వచ్చి విడాకుల నోటీసులు పంపించారు. ఇది న్యాయం కాదు బాబు. ఆ గొడవలు ఎందుకు వచ్చాయో నీకు తెలీదా రామయ్య? తెలుసు బాబు, కానీ నాకు తెలిసి కాపురంలో భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు సముద్రంలో వచ్చే అలల లాంటివి. అవి ఎంత ముందుకు వస్తాయో అంత వెనక్కి వెళ్ళిపోతాయి. అవి చూసి మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు బాబు. రామయ్య, నీకు వంట చేయడం మాత్రమే తెలుసు, సమస్యలు అర్థం చేసుకోవడం తెలీదు. వంట చేయటమే కాదు బాబు, మనుషుల మనస్తత్వాల్ని వంట పట్టించుకున్నవాడిని. ఏ కూరలో ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం వేయాలో తెలిసినట్లే ఏ మనిషి కోపం ఎంతో, ఏ మనిషి ఆలోచన ఏమిటో అంచనా వేయగలనయ్యా. పెద్దయ్య గారు ఎంతో ఆలోచించి అమ్మగారిని కృష్ణబాబుకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు తమరు వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తే ఆ లోకంలో ఉన్న ఆయన క్షమించరయ్యా. నేనేం విడదీయట్లేదు రామయ్య, జయంతే విడిపోవాలనుకుంటుంది. కానీ దానికి సహాయం చేసింది తమరే కదయ్యా.
మీ మనసులో ఏముందో నేను అడగటం లేదు బాబు. కానీ జయంతమ్మ మనసులో లేనిపోని విషబీజాలు నాటకండి. ఒక జంటను విడదీయటం చాలా తేలిక బాబు, కానీ కలపటం చాలా కష్టం. ఒక చెంచాడు ఉప్పు వేయటం తేలికే, చేయి జారి పడ్డాక తిరిగి వెనక్కి తీయలేం. జీవితం కూడా అంతే. బాగా ఆలోచించు బాబు. హలో, హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? ఆగు సిస్టర్, తొందరపడి కట్ చేయకు. నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను. అది విన్నాక అప్పుడు కట్ చేయి. ఏంటి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావా? ఎందుకు? ఎందుకంటే మన నాన్నని నా దగ్గరకు వచ్చేలా చేసావు కదా, అందుకు. ఏంటి, ఆయన నీ దగ్గరకు వచ్చారా? నా మీద ప్రేమ పొంగిపోయిందంట. ఆయన గారు చేసిన తప్పులకి పశ్చాత్తాప పడిపోతున్నారంట. అందుకే నా ఇంటికొచ్చి నాకు డాడీగా ఉండిపోతారంట. పాపం, ఇన్ని రోజుల తర్వాత ఆయనలో మార్పు వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చిన మనిషిని ఇంట్లోకి రావద్దు అని ఎలా అంటాను చెప్పు? సాదరంగా ఆహ్వానించి అవుట్ హౌస్ లో పెట్టాను సిస్టర్. అయినా నువ్వు ఏమవుతారో నాకు అనవసరం. నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. కోర్టుకు వెళ్ళి మరి మా డాడీ నాకు కావాలి అని అడిగాక వచ్చుంటారు. ఆయన నీ మీద ప్రేమ కురిపిస్తారు, లేక నువ్వే మీ డాడీకి పూజలు చేస్తావు, నీ ఇష్టం. నాకేం చెప్పాల్సిన పని లేదు. ఏంటి చందు, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఇంకెవరు? ఆ భార్గవి. ఏంటంట? మీ మామగారు పశ్చాత్తాపంతో ఆ ఇంటికి చేరారట, తెలుసా? నిజంగానా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఏమో, ఎవరికి తెలుసు. ఆవిడ దగ్గరికెళ్ళి నువ్వు నా కూతురివి, ఇంతకాలం నిన్ను దూరం చేసుకున్నాను, తప్పైపోయిందని పశ్చాత్తాపడ్డారట. నేను నమ్మలేకపోతున్నాను చంద్రు. అలా ఎలా వెళ్ళారు? మీరు ఏది నమ్మరు. నేను ఆయన గురించి కోపడితే ఎందుకు అన్నారు కదా, ఇదిగో ఇందుకే. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఏమనాలి? ఆ రోజు కోర్టు తీర్పు వచ్చినా నాకు సౌందర్యకి ఏ సంబంధం లేదు అని మొండిగా బాధించిన మనిషి ఈ రోజు ఎలా వెళ్ళారు? ఏమో, పూటకో మాట రోజుకో ఆలోచన మార్చుకునే మనిషి ఎందుకు ఇలా చేశారంటే ఏం చెప్తావు? భార్గవి ఆయన కన్న కూతురు అనే విషయం అన్ని రోజులు దాచిన మనిషి నిజం బయటపడ్డా కూడా ఒప్పుకున్నారా అంటే అది లేదు. ఏవేవో కథలు చెప్పారు. ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఆ ఇంటికి వెళ్లారు. ఇంకా ఆయన ఎలా నమ్మాలి? నిజంగా ఆ మనిషికి కూతురుగా పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను.
ఏంటి షాక్ అయ్యావా మమ్మీ? ఏయ్, నేను నీకు మమ్మీ ఏంటి? డాడీ భార్య నాకు మమ్మీనే కదా మమ్మీ. షట్ అప్. ఆయన నీకు డాడీ అయితే కావచ్చు, కానీ నేను మాత్రం ఆయనకి భార్యను కాదు. నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. విడాకులకి అప్లై చేశాను. తొందరలోనే ఆ బంధం కూడా తెగిపోతుంది. అదే విన్నాను. మరి శ్రీరామచంద్రుడు లాంటి మనిషిని ఎలా వదిలేయాలనుకున్నావు మమ్మీ? తప్పు కదూ? ఆ రోజు కోర్టులో నా భర్త రాముడు దేవుడని ఓ తెగ చెప్పావు. మరి ఈ రోజు విడాకుల కోసం వెళ్ళాను అంటున్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే ఆగు మమ్మీ. నాకు నువ్వేం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నీకొక విషయం తప్పకుండా చెప్పాలి. అదేంటో తెలుసా? నీ భర్త గారు, అదే ద గ్రేట్ కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు నా ఇంటికి చేరారు. పాపం ఆయన గారి మనసులో తప్పు చేశాను అనే ఫీలింగ్ బాగా ఉన్నట్టుంది. నా కూతురు భార్గవి ఎక్కడా, నా కూతురు భార్గవి ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చారు. వస్తే రాని, నాకేంటి? ఆయన నువ్వు ఎటైనా ఊరేగండి, నాకు చెప్పాల్సిన పని లేదు. మీరు ఎక్కడైనా చావండి, నాకు అవసరం లేదు. కరెక్టే. కాకపోతే విడాకులు ఇవ్వాలి అనుకున్న తర్వాత నీకేం బాధ అనిపించదు అని నాకు తెలుసు. కానీ నా బాధంతా ఒకటే. విడాకులైన తర్వాత మా అమ్మని తల్లిని చేసి ఒక బిడ్డని కన్నాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా విడాకులు తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా? పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు, పళ్ళు రాలిపోతాయి. అవునా? ఆడదానికి ఆ మాత్రం ఆవేశం ఉండాలి. ఇదే కోపం, ఇదే ఆవేశంతో ఆ రోజు నా మీద తిరగబడ్డావు, గుర్తుందా? ఆ రోజే నీ భర్త మీద చూపించుండుంటే నీ ఆస్తి నీకు దక్కేది, మీ నాన్న నీకు దక్కేవారు. పాపం, ఆ రోజు భర్తే దైవం అనుకున్నావు. ఈరోజు ఆ భర్తే దయ్యంలా కనిపిస్తున్నాడు. పోనీలే, నీకు నీ భర్త అవసరం లేకపోయినా నాకు నా తండ్రి చాలా అవసరం, ఇంటి పనులు చేయడానికి. పెద్దమ్మా, చందు కూర్చో. కూర్చో చందు. మీ మరిది చేస్తున్న పనులు చూస్తుంటే చాలా కోపంగా ఉంది పెద్దమ్మా. కోపంతో ఎక్కడ కూర్చోబుద్ధి కావడం లేదు, ఎక్కడ నించోబుద్ధి కావట్లేదు. నా మరిదా? అవును, నీ మరిదే. అంటే నీ నాన్న కాదా? కాదు, మా నాన్న కాదు కాబట్టే ఆ భార్గవి ఇంటికెళ్ళాడు. ఏంటి? అవును, భార్గవి ఇంటికి వెళ్ళడమేంటి? నమ్మలేకపోతున్నావు కదూ? మొదట నేను నమ్మలేదు. ఆ భార్గవి ఫోన్ చేసి చాలా వెడ్డకారంగా చెప్పేంత వరకు నమ్మలేదు. ఇదే కాదు పెద్దమ్మా, మనం ఏ విషయంలోనూ నమ్మలేదు. భార్గవి వచ్చి నా తండ్రి కృష్ణప్రసాద్ గారే అని గొడవ చేసినా నమ్మలేదు. ఆ భార్గవి కోర్టుకెళ్లి పోరాడినా నమ్మలేదు. చివరకు DNA టెస్ట్ తెచ్చి మన నమ్మకాన్ని బొమ్ము చేసేంత వరకు నమ్మలేదు పెద్దమ్మా. అయినా
మీ డాడీ తన ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడంటే ఏం చెప్తాం పెద్దమ్మా. ఈయన గారికి కనివిప్పు కలిగిందంట. ఎప్పుడు చేసిన తప్పుకు ఈ రోజు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని, ఆ భార్గవికి తండ్రి ప్రేమ అందిస్తానని వెళ్ళాడు. అయిపోయింది చందు. ఇప్పటి వరకు మీ డాడీ మీద ఎక్కడో ఏదో చిన్న మూల తప్పు ఎలా జరిగిందో, అసలు అది నిజమో కాదో అనే ఆశ మిణుకు మిణుకుమనేది. అది ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. నిజంగా మీ డాడీ తనంతట తనే ఆ ఇంటికి వెళ్ళాడు అంటే తన తప్పుని ఒప్పుకున్నట్టే. ఇంకా ఒప్పుకోక ఏముంది పెద్దమ్మా. నిజంగా ఆయన గారు మనసున్న మనిషి అయితే ఈ రోజు కాదు, ఎప్పుడైతే ఆ భార్గవి వచ్చి మనల్ని వెంటాడడం మొదలు పెట్టిందో ఆ రోజే ఒప్పుకోవాల్సింది. ఇంతకాలం మనల్ని మాటలతో మభ్యపెట్టి అందరి ముందు పరువు తీశాడు. అంతటితోనైనా ఆగాడా అంటే ఇంకా అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మించాలని చూశాడు. అసలు ఎందుకు పెద్దమ్మా ఎన్ని నాటకాలు? ఎవరిని మోసం చేద్దామని? కోర్టుకు వెళ్ళక ముందే భార్గవిని కూతురుగా ఒప్పుకొనుంటే మనం కాదనే వాళ్ళమా? ఇక మీ డాడీ పతనం అయిపోవడానికి ఉన్న ఆఖరి మెట్టు చేరుకున్నాడమ్మా.